ఇప్పుడు మనం వింటున్న ఈ కొత్త వైరస్ పేరు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అండి. సో, ఇప్పుడు ఈ వ్యాధి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? లాస్ట్ టైమ్ కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది టెన్షన్ పడి, త్వరగా హాస్పిటల్‌కి పరిగెత్తి, భయపడి ఇలా చాలా మనం చూసాం. ఎప్పుడైతే మనకి ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయో, మనకి ఒకవేళ జ్వరం 103, 104 ఉండడం, దగ్గు విపరీతంగా ఉండడం, లేదా శ్వాస తీసుకునే ఇబ్బందులవ్వడం, ఛాతీలో నొప్పి రావడం, లేదా పెదాలు కానీ, చేతులు కానీ బ్లూ కలర్‌గా మారడం. ఇవి అయినప్పుడు మాత్రమే మనం ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీకి వెళ్ళాలి. లేని పక్షాన మనం టెన్షన్ పడి ఎమర్జెన్సీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మైల్డ్ సింప్టమ్సే చాలా మందికి ఉంటాయండి. అలా మైల్డ్ సింప్టమ్స్ ఉన్నవాళ్ళు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లి, ఆ డాక్టర్‌ని కలిస్తే మీకు ఉన్న లక్షణాల్ని బట్టి వాళ్ళు మెడిసిన్స్ అనేవి ఇస్తారు. సో, ఏం మెడిసిన్స్ ఉంటాయి? మనం సెల్ఫ్‌గా ఏమైనా మెడిసిన్స్ తీసుకోవచ్చా? లేదండి. ఇవి సింప్టమాటిక్ ట్రీట్మెంటే ఇస్తాము. సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే మీకున్న లక్షణాల్ని బట్టి దానికి మనం మెడిసిన్ ఇస్తాము. మీకు జ్వరం ఎక్కువగా ఉంటే, లేదా దగ్గు ఎక్కువగా ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాము. జ్వరం తక్కువగా ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాము. సో, ఓన్ మెడికేషన్ అనేది చేయకండి. యాంటీబయాటిక్స్ అనేవి దీనికి పనికిరావండి. యాంటీవైరల్ మాత్రమే దీని మెడిసిన్. స్పెసిఫిక్‌గా దీనికి సంబంధించి మెడిసిన్ అనేది ఏమీ లేదు. సో, మై అడ్వైస్ మీకు ఒకవేళ వ్యాధి లక్షణాలు కనిపించినట్టయితే మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించండి. తను మీకు కావాల్సిన మందులని మీ లక్షణాలని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తారు. థాంక్ యూ.